కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహనీయుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగాలన్నా, ఆయన రాసిన రాజ్యాంగం రాష్ట్రంలో అమలు కావాలన్నా వైఎస్ జగన్ తిరిగి అధికారంలోకి రావాలని వారు ఆకాంక్షించారు. అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా, అటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పని ఈ రాష్ట్రంలో రౌడీ పాలన, గూండా పాలన, భూదందాల పాలన అన్నీ కూడా చాలా అఘాయిత్యాలుగా జరగడం మనందరం కూటమి ప్రభుత్వంలో చూస్తున్నాం. ఎందుకంటే ఇది కేవలం లోకేష్ ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఎన్నికల ముందు చెప్పాడో దాన్ని అమలు చేసే విధంగా ముందుకెళ్తున్నాడు తప్ప ఎక్కడా కూడా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని ఈ ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేయని పరిస్థితి మన అందరికీ కూడా కనబడుతుంది. అంబేద్కర్ గారు కానీ, పూలే గారు కానీ వీళ్ళ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అన్నది కొనసాగింది. కానీ ఈరోజు మనం రాష్ట్రంలో చూస్తున్నాం, రెడ్ బుక్ రాజ్యాంగం ఏ రకంగా ఉంది, అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎలా అమలు చేస్తున్నారన్నది మనం చూస్తున్నాం. ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పెట్టిన లోకేష్ని కనీసం 40 ఏళ్ల ఇండస్ట్రీ 4 సార్లు సీఎం అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఖండించకుండా ప్రోత్సహించడం అన్నది, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఒక అచ్చోసిన ఆంబోతులాగా వదలడం అన్నది చాలా దురదృష్టకరం. కుల వివక్షత లేకుండా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా సమాన హక్కులు ఉండాలి అని, ముఖ్యంగా మహిళలకి, శ్రామికులకి, వివిధ వర్గాల వారికి హక్కులు కల్పించాలి అని చెప్పని ఆలోచన చేసినటువంటి వ్యక్తి. అందుకే ఆయన ఆదర్శంగా తీసుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయ మహాశిల్పం అని చెప్పని విజయవాడ నగరంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక పెద్ద అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది.